కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అరుణ్ ను అడిగి తెలుసుకుందాం. అరుణ్, నితిన్ గడ్కరీతో సీఎం భేటీకి సంబంధించి సమాచారం ఏంటి? రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. దాంట్లో భాగంగా తొలుత కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రస్తుతం ఆయన భేటీ కొనసాగుతోంది. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ఒక కొలిక్కి వచ్చిన మీదట ఇప్పుడు త్రిబుల్ పైన దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం త్రిబుల్ కు సంబంధించి ఇప్పటికే ఉత్తర భాగంలో అన్ని రకాలుగా పూర్తయి రవాణా వాహనాలు ప్రయాణించడానికి అన్ని రకాలుగా అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆ ప్రాజెక్టు పైన అన్ని పరిశీలనలు జరిపిన తర్వాత కేంద్ర కేబినెట్ ఎందుకు ఆమోదం తెలపాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపేలా కృషి చేయాలని చెప్పి నితిన్ గడ్కరీని కోరినట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా త్రిబుల్ కు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలోనే దక్షిణ భాగం వైపు ఉన్నటువంటి భూసేకరణ ఇతరత్ర కార్యక్రమాలకు ఇతరత్ర పనులకు అన్ని రకాల అనుమతులు ఇవ్వాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే ఆ విజ్ఞప్తిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని దానికి సంబంధించినటువంటి చొరవ చూపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ లోపు జరిగేటువంటి కేంద్ర కేబినెట్ లోనే వీటన్నిటికి సంబంధించినటువంటి అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని, వీటన్నిటిని పూర్తి చేసినట్లయితే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం త్వరితగతిన చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ దీనికి కీలకమైనటువంటి అనుమతులు, అదేవిధంగా పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అనుమతులన్నిటికీ నితిన్ గడ్కరీ చొరవ చూపించాలని చెప్పి రేవంత్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తా ఉంది. దీని తర్వాత ఈ రోజు నితిన్ గడ్కరీతో భేటీ తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ప్రధానంగా మెట్రోకు సంబంధించినటువంటి విషయంలో మెట్రో రెండో దశకు సంబంధించి అదేవిధంగా తొలి దశకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడంతో పాటుగా రెండో దశకు అనుమతుల ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలపైన దృష్టి సారించాలని చెప్పి కోరనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే అరుణ్, సీఎం తదుపరి ఏ కేంద్ర మంత్రితో భేటీ కానున్నారు? మరి కాసేపట్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అవుతారు. ప్రస్తుతం నితిన్ గడ్కరీతో భేటీ అయిన తర్వాత ఆయన 11:30 గంటల సమయంలో మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అవుతారు. ఈ భేటీ తర్వాత అంటే ప్రధానంగా మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీలో మెట్రోకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చించనున్నట్లుగా తెలుస్తా ఉంది. మెట్రో రెండో దశకు సంబంధించినటువంటి అనుమతుల ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం, వీటితో పాటు తొలి దశకు సంబంధించి ఇప్పటికే రైల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఇవ్వాల్సినటువంటి అనుమతులు, అదేవిధంగా రుణాల రీషెడ్యూల్, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన చర్చించనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే, ధన్యవాదాలు అరుణ్.